హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్నాప్చాట్లో గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాప్చాట్ని అయితే ఓపెన్ చేయండి. స్నాప్చాట్ని ఓపెన్ చేశాక ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీ బిట్మోజీ అనేది కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి మధ్యలో కనిపించవచ్చు క్రియేట్ యువర్ ఫస్ట్ గ్రూప్ చాట్ అని. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ కింద మీ ఫ్రెండ్స్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఎవరినైతే గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నారో సేమ్ మనం వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకునేటప్పుడు కొంతమందిని యాడ్ చేస్తాం గ్రూప్లోకి. సో సేమ్ ఇందులో కూడా అంతే, ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇద్దరినైతే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరినైతే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ మనము గ్రూప్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ గ్రూప్ నేమ్ వచ్చేసరికి మనం టెక్ వీడియోస్ చేస్తాం కాబట్టి టెక్ అని అయితే ఇచ్చాను. అండ్ ఇద్దరిని అయితే యాడ్ చేశాను. యాడ్ చేశాక ఇక్కడ క్రియేట్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో గ్రూప్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ మీరైతే పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ టెక్ అని అయితే ఇచ్చేసాను. టెక్ అని ఇచ్చేసాక అది టెక్గా అయితే సెట్ అయిపోయింది అనమాట. సో మీరు కావాలనుకుంటే గ్రూప్ కాల్ అయినా చేయొచ్చు, లేదంటే వీడియో కాల్ అయినా చేయొచ్చు. ఇప్పుడు టెక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వాట్సాప్లో ఆ గ్రూప్ నేమ్ మీద క్లిక్ చేయగానే ఎట్లయితే మెంబర్స్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ వాళ్ళ వాల్పేపర్స్ ఇవన్నీ వస్తాయో సో సేమ్ దీంట్లో కూడా అలానే వస్తుందన్నమాట. సేమ్ వాట్సాప్ లాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చాట్ అయితే చేయొచ్చు అందరితో కూడా. మీకు ఇష్టం వచ్చిన అయితే సెండ్ చేయొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళైతే సెండ్ చేస్తారనమాట. సేమ్ వాట్సాప్ లాగానే యూజ్ చేసుకోవచ్చు గ్రూప్స్ అనేవి స్నాప్చాట్లో కూడా. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్విందని అనుకుంటున్నాను గ్రూప్ క్రియేట్ చేయడంలో. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.